దేవి, మీరితన్ని చూసారా? దుష్టుడా, నీ పని పూర్తయిందా లేదా? క్షమించండి దేవి, క్షమించండి. పొద్దుటి నుండి పని చేసి చేసి అలసిపోయాను. అందువల్ల 2 క్షణాలు విశ్రాంతి. వృద్ధ శరీరం కదా. వింటున్నావా నీవు? ఈ దుష్ట బంధితుడి శరీరం ముసలిదైపోయింది. ఇక ఇతడు పని చేయడానికి యోగ్యుడు కాదు. రక్షిక! ఆజ్ఞదేవి. నీకు లంకాధిపతి మహాబలి దశాననుని ప్రకటన జ్ఞాపకముందా? నాకది బాగా జ్ఞాపకం ఉంది దేవి. లంకాధిపతి స్వయంగా చెప్పారు, ఆర్యావర్తంలోని విభిన్న దేశాల నుండి బంధించి తీసుకుని వచ్చిన బంధితులలో పని చేయడానికి ఎవరు యోగ్యులు కారో వారిని మహాబలి కుంభకర్ణుని భోజనానికై బందీ గృహంలో పడవేయమని. వద్దు వద్దు దేవి, వద్దు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను ఆ యువకులందరికన్నా శీఘ్రంగా పనిచేస్తాను. క్షమించండి దేవి, క్షమించండి. లంకలో క్షమకు స్థానం లేదు వృద్ధుడా. ఒక్క అవకాశం ఇవ్వండి దేవి, ఏ తప్పు జరగదు. నువ్వు చూస్తావేంటి? తీసుకుపోవిణ్ణి. వెళ్ళి మహాబలి కుంభకర్ణుని భోజన గృహంలో పడై. వద్దు వద్దు. వినండి వినండి వినండి. ఒక్క గడియ లోపల పని ముగించకపోతే మిమ్మల్నందరినీ మహాబలి కుంభకర్ణుని భోజనాలయంలో ఇప్పుడే బంధించి పారేస్తాము. వినండి వినండి. లంకానగర రాజమాత దేవి కేకసి విచ్చేస్తున్నారహో. క్షమించండి రాజమాత, క్షమించండి. క్షమించండి రాజమాత, రాజమాత. క్షమించండి. ఆర్యావర్తం దుష్టబంధితులు పనిని ఇంకా పూర్తి చేయలేదా? ఒక్క గడియలో పని సమాప్తమైపోతుంది రాజమాత. ఒక్క గడియ? మా వద్దైతే అంత సమయం లేదు. బింబా, నీ కరవాలమేది? గదిలో ఉంది రాజమాత. అయితే ఈ మాసపు వేతనం కూడా గదికే ఇవ్వబడుతుంది. నీవంతఃపుర రక్షణకు నాయకురాలివి, నీకిలా సమాధానం ఇవ్వడానికి సిగ్గనిపించడం లేదా? వెళ్ళు, శీఘ్రంగా నీ కరవాలాన్ని తీసుకురా. ఆర్యావర్తంలోని ఈ దుష్ట బంధితులు అర్ధగడియ లోపల పని సమాప్తం చేయకపోతే వీరికి మృత్యుదండన విధించాలి. తమ ఆజ్ఞ రాజమాత. విశ్వేశ్వర, మీ ధ్యానాన్ని విరమించండి. పరమేశ్వర, మీ భక్తుని వ్యధని వినండి ప్రభు. కైలాసపతి, కళ్ళు తెరవండి ప్రభు, కళ్ళు తెరవండి ప్రభు, కళ్ళు తెరవండి. కైలాసపతి పరమశివ శంకరులకు నా వ్యధను మీరు నివారించండి మహేశ్వర. దుష్టదేవతలు నాపై కుట్ర చేశారు. కానీ తమరు తమ ప్రియ భక్తుడు రావణునికి సహాయం చేయలేదు. ఓ మహేశ్వర, తమ దివ్య ఆత్మ జ్యోతిర్లింగం గనుక లంకకు చేరకపోతే మాత కేకసి దుఃఖిస్తుంది. నా మాతకు ఇచ్చిన శివభక్తుడు రావణుని వాక్కు మిథ్యాసిద్ధమవుతుంది. నీకు జరిగిన అన్ని సంఘటనలకు కూడా వాటికి బాధ్యుడవు స్వయంగా నీవే రావణ. మరి మా యొక్క దివ్య ఆత్మ జ్యోతిర్లింగం లోపల మా సాక్షాత్ స్వరూపం నీతో ఉండగా మళ్ళీ నీవు సంధ్యావందన పూజ చేయుటకు ఆవశ్యకత ఏమిటి? నీవే స్వయంగా భ్రమపడ్డావు. అది నీ యొక్క అతి మహత్వాకాంక్షకు పరిణామం. దాంతో ఏమనిపిస్తుందంటే నీకు మా కృపపైన నమ్మకం లేదని. మీరు భక్తవత్సలుడు మహాదేవ. అసుతోషుడు, నా మహాపరాధాన్ని క్షమించి మీరు నాకు ఇంకొక ఆత్మజ్యోతిర్లింగాన్ని ప్రసాదించండి. అసంభవం రావణ, అసంభవం. మా దివ్య ఆత్మ జ్యోతిర్లింగం ఏదో సామాన్య వస్తువు కాదు. అది యుగ యుగాలలో ఒకే ఒక్క మారు ఎవరైనా ఒక పరమ శివభక్తునికి ప్రసాదించబడుతుంది. మేము నిన్ను మొదటే హెచ్చరించి ఉన్నాము రావణ. మా ఆత్మలింగం గనుక భూమిని తాకినట్లయితే అది అక్కడే స్థాపితమైపోతుందని. దానికి ప్రాణప్రతిష్ఠ చేయకుండానే భూమి మీద పెట్టావు. ఇప్పుడేమీ చేయలేము రావణ. దాని పరిణామాన్ని నీవు అనుభవించాల్సిందే. వద్దు, అలా దండించకండి దేవాదిదేవ మహాదేవ, అలా దండించకండి. కొంచెము మా మాత కేకసి బాధను ఊహించండి. మీ యొక్క దివ్య ఆత్మ జ్యోతిర్లింగం
అక్కడకు చేరలేదనే వార్తను విని ఆమె ఉత్సాహం నశించిపోతుంది. ఆమె హృదయగతి ఆగిపోతుంది మహాదేవా. హృదయగతి ఆగిపోవడం వల్ల ప్రాణాలు విడిచేందుకు మీ మాత కేకసి మాత్రం జన్మనెత్తలేదు రావణ. అయితే ఆమె ఉత్సాహం తప్పక భంగమవుతుంది. నేను ఆమెకి ఏం సమాధానమైన విశ్వేశ్వర? తప్పు నీవు చేశావు రావణ. మాత కేకసికి ఏమి సమాధానమివ్వాలో ఆ నిర్ణయము నీవే చెయ్యాలి. బాగుంది, చాలా బాగుంది. ఈ దుష్టార్యుల పని మనసును ప్రసన్నం చేసింది. బింబా, ఆజ్ఞదేవి. బంధితులైన ఆర్యులకు ఒక సప్తాహం దాకా వారి మనసుకిష్టమైన భోజనం పెట్టండి. తమ ఆజ్ఞ రాజమాత. పరాక్రములైన దైత్యుల గౌరవాన్ని ఉన్నత శిఖరాల దాకా చేర్చగల పుత్రి కేకసి. మహాబలి రావణుని రాక గురించి సమాచారం ఏమైనా అందిందా? సమాచారం 2 దినాలకు ముందే ప్రాప్తించింది పితాశ్రీ. లంకేశ్వరుడు రావణుడు 2 దినాలకు ముందే పార్వతీమాత పూజించిన శంకరుల ఆత్మలింగాన్ని తీసుకుని లంక వైపుకు బయలుదేరాడని. మరైతే ఈ సమయానికి జ్యేష్ఠ భ్రాత లంకకు విచ్చేసి ఉండాలి మాతాశ్రీ. నాకు నీ జ్యేష్ఠ భ్రాత పరమేశ్వరుల ఆత్మలింగంతో లంకలో ప్రవేశించే విషయమే సందేహమే లేదు విభీషణ. ఎందుకంటే అతడు నా పుత్రుడు, నీ మాదిరిగా తిరిగి విశ్రావుడి పుత్రుడు కాదు. మాతాశ్రీ, ఉలికి పడవలసిన అవసరం లేదు విభీషణ. అంతఃపురంలోని ఈ శయ్య నా ఒక నమ్మకానికి ప్రమాణం. కేకసీపుత్ర దశానన మహాబలి పరమేశ్వరుని ఆత్మలింగంతో సహా శీఘ్రమే లంకలో ప్రవేశిస్తాడని. సోదరి కేకసి, నిజానికి ఇది నమ్మలేనట్లుగా ఉంది. ఇలాంటి ఎంతో అందమైన పుష్పాలంకరణ ఈ దుష్ట ఆర్యులు ఎలా చేయగలిగారు? నీకు బహుశా తెలియదేమో అకంపన. ఈ భూమిపైన ఆర్యుల సుందరమైన అలంకరణ ఐశ్వర్యాలతో ఏ జాతి పోటీకి నిలువలేదని. నిజం చెప్పావు సోదరి, నిజం చెప్పావు. చూడండి పితాశ్రీ, ఈ పవిత్ర స్థానంపై పార్వతీమాత పూజించిన పరమేశ్వరుల ఆత్మలింగం స్థాపితమవుతుంది. బాగుంది, చాలా బాగుంది. ఆత్మలింగం లంకకు వచ్చి చేరితే అప్పుడు నా ప్రియపుత్రుడు రావణుడు లంక రెండిటి భవిష్యత్తు గురించి కొంచెం కూడా చింత ఉండదు. మహాబలి దశాననుడి దుష్ట శత్రువులు అప్పుడు లంక వైపు కన్నెత్తి చూడడానికి కూడా దుస్సాహసం చెయ్యరు. ఇక పార్వతీమాత శాపం కూడా అప్పుడు విఫలమవుతుంది. క్షమించండి మాతాశ్రీ, ఆత్మలింగం ఇంకా లంకకు చేరుకోలేదు. విభీషణ, లంకలో క్షమాపణకు ఎలాంటి స్థానమూ లేదు. లంకలో నివసించే ముందే నీ ఆర్య సంస్కృతిని ఆ ఆర్య విశ్రావణి ఆశ్రమంలోనే పారవేసి వస్తే బాగుండేది. నేను చెప్పాను కదా, ఆత్మలింగం లంకకు చేరడంలో నాకేమాత్రం కూడా సందేహం లేదు. నాకు లంకలో నివసించాలనే కోరిక ఏమాత్రం లేదు మాతాశ్రీ. కానీ ఏమిటి విశ్రావపుత్ర విభీషణ? పరమపిత బ్రహ్మదేవుల వరం అడ్డు రాకపోయినట్లయితే నేనిక్కడ లంకలో ఒక్క క్షణం కూడా ఉండేవాణ్ణి కాదు. అయితే నీవు ఏ వరం గురించి మాట్లాడుతున్నావు? మా ముగ్గురికి కోరిన వరాలన్నీ ఇచ్చిన తదుపరి కూడా పరమపిత స్వయంగా ఇలా అన్నారు: ఎల్లప్పుడూ మా ముగ్గురు సోదరులు ప్రేమ, స్నేహం, మైత్రితో ఉంటే అప్పుడిక జగత్తులోని ఎట్టి శక్తి కూడా మమ్ములను పరాజితులను చేయలేదని. రాజమాతకు జయము. రాజమాతకు జయము. లంకకు ప్రధాన గూఢచారి అయిన మహావికటుడు తమ దర్శనాన్ని కోరుతున్నారు. వారిని శీఘ్రమే ఇక్కడ ప్రవేశపెట్టు. రాజమాతకు జయము. వార్తలేమిటి తెచ్చావు మహావికట? లంకేశ్వరుడు రావణుడు శివశంకరుల ఆత్మలింగంతో ఎంత సమయం తర్వాత లంకకు విచ్చేస్తారు? పరమేశ్వరుని తమ భక్తితో ప్రసన్నులను చేసి లంకేశ్వరులు ఆత్మలింగం సంప్రాప్తించుకున్నారు. సూచన ఇంతవరకు మాత్రమే మా గూఢచారులకు అందింది. కానీ ఏమిటి మహావికట? నా అనుమానమేమంటే రాజమాత, లంకేశ్వరులు ఆత్మలింగాన్ని తీసుకుని వేరొక దిశ వైపుకు వెళ్లారని, లేదా వారు దారి తప్పి ఉండొచ్చు.
మా పుత్రుడు దారి తప్పడమా? అలా కానే కాదు. ఒకవేళ లంకలోని గూఢచారులు తమ కర్తవ్యం మరచారేమో? అలా జరగలేదు రాజమాత. నేను నిన్ను స్వయంగా ఆదేశించాను మహావికట, లంకేశ్వరుని ప్రతి అడుగు అడుగు గురించి మాకు సూచిస్తూ ఉండమని. రాజమాత, ఆత్మలింగాన్ని తీసుకుని కైలాసాన్ని నుండి బయలుదేరే సమయంలో లంకేశ్వరుని విమానం ఎంత వేగంగా వెళ్ళిందంటే... మహావికట, నీవు ఒక్క విమానం మీద దృష్టి నిలపకపోతే ఇక లంకను ఎలా చూడగలవు? రాక్షస శత్రుల వార్తలను లంకేశ్వరునికి ఎలా చేర్చగలవు? నీవు కార్యయోగుడవు కావు. విడంబా! ఆజ్ఞదేవి, ఇతనికి తక్షణమే మృత్యుదండన విధించు. ఇప్పుడు ఏమవుతుంది కేకసి? ఈ ఆందోళనకు కారణం మీరే పితాశ్రీ, మీరే. పర్వత భారం కింద నలిగిపోతున్న నా రావణుణ్ణి వదిలి మీరు పిరికి పందలాగా వెన్ను చూపి పారిపోయారు. మేము వెన్ను చూపి కాదు కేకసి, మేమిక్కడికి వచ్చినది మహాబలి రావణుని కోసం రాక్షస సేన ఇంకా సహాయం చేకూర్చేందుకు. అయితే తిరిగెందుకు వెళ్ళలేదు? ఎందుకంటే నువ్వే కదా స్వయంగా చెప్పావు, యుద్ధం పిమ్మట మహాబలి రావణుడు పరమశివుని ప్రసన్నులను చేశాడని. నాకిందులో దైత్య శత్రువులు దేవతల యొక్క భయంకరమైన కుట్ర కనిపిస్తోంది. దేవతలకు వారి ప్రాణాల మీద తీపి సమాప్తమైపోయింది. అందుకనే నా రావణునిపై కుట్రలు చేసే దుస్సాహసం చేస్తున్నారు. రాజమాత, రాజమాత, నాకు మహాబలి లంకేశ్వరుని పుష్పక విమానం లాంటిది కనిపిస్తోంది. మా సమక్షంలోకి ప్రవేశించు లంకేశిని. రాజమాతకు జయము. రాజమాత, తూర్పు దిశ వైపు సముద్రానికి అటువైపు నాకు లంకేశ్వరుని పుష్పక విమానం కనిపించింది. కానీ ఏమిటి లంకేశిని? విమాన గతి ఎంతో నెమ్మదిగా ఉంది. మరి ఎందుకో తెలియదు. ఇచ్ఛాశక్తితో నడిచే పుష్పక విమానాన్ని లంకేశ్వరుడు ముందుకు సాగమని ఆదేశిస్తున్నారు. దాని అర్థం నా పుత్రుడు తన సంకల్పంలో సఫలుడయ్యాడు. విశ్వేశ్వరుడైన శివశంకరుల ఆత్మలింగాన్ని కైకొని వచ్చేవారు ఉత్తేజన ఆరాటం ఎందుకు పడాలి? బింబా! ఆజ్ఞ రాజమాత. లంకలోని ముఖద్వారం నుండి ఇక్కడ వరకు ప్రతి చోట కూడా రాక్షసుల కన్యామణులు ఆత్మలింగంపై పుష్పవర్షం కురిపించాలి. మంగళ గీతాలు పాడించండి, మంగళ వాద్యాలను వాయించండి. రాక్షస గణాలు తమ సాంప్రదాయక వేషభూషణాలు ధరించి నృత్యోత్సవాలు చేయండి. ఇంకా ఆర్యావర్తపు బంధితులను నా రావణునికి జయజయధ్వానాలు చేయమనండి. అసంభవం రావణ, అసంభవం. ఇది పరమేశ్వరుని లీల కాదు, రాక్షస శత్రువులు దేవతలు పన్నిన పన్నాగం. వాళ్ళు నిన్ను పరాజితుణ్ణి చేయడంలో సఫలులయ్యారు. అదేమిటి అలా అంటున్నారు మాతాశ్రీ? నేను చెబుతున్నది నిజం. నీవు నా పుత్రుడవని చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తోంది నాకు. నేను నీ పురుషార్థం కాదు, నా మాతృత్వం పరాజితమైంది. మాతాశ్రీ, దైత్యరాజు సుమాలి పుత్రిక కేకసి ఏది వాంఛిస్తే అది పొందింది. కానీ నేడు నీవు మా భవిష్యత్తులోని సర్వ పథకాలకు అవరోధాన్ని కలిగించావు. నీ యొక్క నిష్ఫలత మాది మాత్రమే కాదు, లంక యొక్క భవిష్యత్తును కూడా సందేహాస్పదం చేశావు. నేడు మొదటి మారుగా రావణుడు అసఫలతను రుచి చూశాడు మాతాశ్రీ. కానీ ఈ నిష్ఫలతకు కేకసి ఇక నిన్ను ఎప్పటికీ కూడా క్షమించబోదు రావణా. మాతాశ్రీ, పార్వతీమాత పూజించినట్టే శివశంకరుని ఆత్మలింగాన్ని ప్రాప్తించుకుని నీవు మహావిజయాన్ని ఆర్జించావు. కానీ నీ అతి ఆత్మవిశ్వాసం కారణంగా సునాయాసంగా శత్రువుల కుట్ర నిన్ను లోబరుచుకుంది. జరిగినదంతా కూడా ఒక దుస్వప్నంగా భావించి మరచిపోండి మాతాశ్రీ. అసంభవం రావణ. ఈనాటి రోజును కేకసి ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ పిరికి దేవతల కుట్ర ముందు పరాజయం చెందినటువంటి నేను జీవించి ఉండాలని ఉద్దేశాన్ని కూడా సమాప్తం చేశావు. దేవతలపై నేను ప్రతీకారాన్ని తీసుకోవడం ఎలా మర్చిపోను? కేకసి, నన్ను చెప్పనీయండి పితాశ్రీ. నేనేనాడు చెప్పలేకపోతే రాక్షస జాతి నన్ను ఎప్పటికీ క్షమించదు. విశ్రావుని పుత్రులైనప్పటికీ కూడా రావణ కుంభకర్ణుల రాక్షస సంస్కారానికి దోషం భవిష్యత్తు నాది అంటుంది. కానీ నేడు రావణుడు గనుక సఫలుడైనట్లయితే భవిష్యత్తు నా పిడికిట్లో ఉండేది. ఇదంతా మర్చిపోవటమే ఉచితం మాతాశ్రీ.
మరిచిపోవడం అంటే అర్థమేమిటో నీకు తెలుసునా విభీషణ? లేదు మాతాశ్రీ. నేటి తరువాత ఇక కేకసి యొక్క ప్రతీకారం ఎప్పటికీ ఫలించబోదు. అసురజాతి యొక్క భవిష్యత్తు అంధకార బంధురమైపోతుంది. అలా అనకండి మాతాశ్రీ, అలా అనకండి. అయితే ఏమనను పుత్రా, ఏమనను? నీవు ఎంత సునాయాసంగా అన్నావు. ఇక మీదట ఈ దుర్ఘటనను మర్చిపోమ్మని. కాని నీ తాతగారైన దైత్యరాజు సుమాలి దేవతల దుష్కృత్యాలు మర్చిపోగలరా? విశ్రాముని ఆశ్రమంలో ఉండి కూడా నేను దేవతలపై ప్రతీకారాన్ని మర్చిపోగలనా? అసురులు, రాక్షసులు, దైత్యజాతి ఇది మర్చిపోగలరా? దేవతల కారణంగా వారు ఎంత నికృష్ట జీవితాలను గడపవలసి వచ్చిందో. భయంకరము మాతాశ్రీ, భయంకరము. ఇప్పుడు ఈ ప్రసంగాన్ని ఇంతటితో సమాప్తం చేద్దాం. ఎలా సమాప్తం చేయను పుత్రా? ఇప్పుడు నాకు తెలిసింది, ఇది నిష్ఫలత కాదు, సర్వనాశనానికి పిలుపు అని. పరమేశ్వరుని ఆత్మలింగం ఇక్కడకు చేరి ఉంటే పార్వతీమాత శాపం ఫలించి ఉండేది కాదు. లంక అజేయ భూమిగా మారేది. దుష్ట శత్రువులు, దేవతల పథకాలు ధ్వంసమై ఉండేది. నీవు త్రిలోక విజయుడైపోయేవాడివి. కానీ నిష్ఫలత ఇంకా నిరాశలతో ఈ ఉపేక్షిత జీవితం కన్నా మరణించడమే ఉచితం. వింబా! తమ ఆజ్ఞ రాజమాత. నేను ఈ క్షణమే జీవితాన్ని ఆత్మాహుతి చేసుకుంటాను. నా చితికి తగిన ఏర్పాట్లు చేయండి. వద్దు వద్దు వద్దు, నేను మిమ్మల్ని అలా చేయనీను మాతాశ్రీ. నేను నీకు మాతను రావణ. మీ తాతగారైన దైత్యరాజు సుమాలికి చాలా బాగా తెలుసును. కేకసి ఒక్క మారు పట్టుపట్టితే దానిని పూర్తిగా సాధించి తీరుతుందని. వింపా! ఇప్పటిదాకా మా ఆదేశం వినలేదా? తమ ఆజ్ఞ రాజమాత. అలా పట్టుపట్టకు పుత్రి. పట్టుదల, క్రోధం దారి తీస్తాయి మృత్యువుకు. కేకసి మృత్యువుకు భయపడదు పితాశ్రీ. మృత్యువు తర్వాత కేకసి యొక్క ఆత్మ రాక్షస జాతి పునరుద్ధరణ కోసం సర్వదా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. మాతా, మాతాశ్రీ, మాతాశ్రీ, మాతాశ్రీ! లంక నిర్జీవంగా ఉంది, చూసారా దేవేంద్ర? కనిపిస్తూనే ఉన్నది కదా, లంకలో శ్మశాన శాంతి ఉన్నట్లుగా. నేనేదైతే చూస్తున్నానో దేవేంద్ర, మీరు అదే చూస్తున్నారా? అవును వరుణదేవా, కానీ ఈ చితి ఎవరిదై ఉంటుంది? లంకేశ్వరుడు రావణుడు తప్పించి ఇంకా వేరెవరిది? ఆమె రావణమాత కేకసి ఆత్మదహనం ఎందుకు చేసుకుంటుంది? నేటి ఈ దినాన్ని ఈ జగత్తు ఎన్నటికీ మరువదు రావణ. ఇంకా పైగా యుగయుగాలు జ్ఞాపకం ఉంచుకుంటుంది. ఒక పుత్రుని అసఫలత కారణంగా అతని మాత ఆత్మదహనం చేసుకుందని. మాతాశ్రీ, మాతాశ్రీ, క్షమాపణ వేడుకోవడం నా స్వభావం కాదు మాతాశ్రీ. కానీ నేడు మీరు ఒక్క అవకాశం మాకివ్వండి. మీరు ఎలా కోరితే అలా చేస్తాను మాతాశ్రీ. కానీ మీరు ఆత్మదహనం చేయకండి మాతాశ్రీ. నేటి వరకు నీవు మా నమ్మకానికి అర్హుడివి రావణ. నేడు కూడా నన్ను నమ్మండి మాత, నన్ను నమ్మండి. కేకసి పుత్రుడు రావణుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు. మీరు ఏది కోరినా తప్పక చేస్తాను. నీ ప్రతిజ్ఞ గురించి మరలా ఒక మారు ఆలోచించుకోరావణ. ఆలోచించవలసిన ఆవశ్యకత లేదు మాత, నేను ప్రతిజ్ఞ చేసేశాను.
రాజా మరుదత్తుని మాహేశ్వర యజ్ఞానికి ముహూర్త సమయం ఇప్పుడు మించిపోతోంది దేవేంద్ర. అగ్నిదేవా, ముహూర్త సమయాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ ఇది చూడటం ఆవశ్యకం. అయితే విను రావణ, ఒక నిశ్చిత అవధి లోపలే నీవు విశ్వ విజయప్రాప్తిని పొంది తీరాలి. స్వర్గ భూలోకాల సింహాసనం మా చరణాలపై పడవేయాలి. దేవతలను బంధీలు గావించి వారి చేత మాకు సేవలు చేయించాలి. అలాగే అవుతుంది మాత, అలాగే అవుతుంది. సమయపు అవధి చెప్పవలసిన ఆవశ్యకత లేదు. నేను నేడే భూలోక స్వర్గలోకాల విజయయాత్రను ప్రారంభిస్తాను. ఇప్పుడు మీరు ప్రసన్నులేనా మాత? లంకా రాజమాత కేకసి మరియు దశాననుడు లంకేశ్వరుడు రావణునికి ఇప్పుడు ఏమవుతుంది దేవేంద్ర? మనం ఈ క్షణమే స్వర్గం చేరుకోవాలి. వద్దు దేవేంద్ర, మహేశ్వర యజ్ఞ నిమిత్తం బయలుదేరి దానిలో పాల్గొనకపోవడం అనుచితం. అవును దేవేంద్ర, పరమేశ్వరులందు కోపగిస్తారు. పరమేశ్వరుడా, ఈ రావణుడు ఆయన కృపా పరిణామమే. శాంతించండి దేవేంద్ర, ఉద్రేకపడ్డ అనుచితం. అయితే ఏం చేయాలి? ఉసీర బీజ నరేశుడైన రాజా మరుదత్తిని మహేశ్వర యజ్ఞంతో మహేశ్వరుని ప్రసన్నం చేయండి దేవేంద్ర. సరే, మీరు అలా అంటే ఇక అదే ఉచితమేమో. కానీ అగ్నిదేవా, ఇంకా పవనదేవా, మీరు స్వర్గలోకానికి బయలుదేరండి. దేవేంద్ర. వరదాని వీరలంకేశ్వరుడు రావణునికి, దశానరుడు రావణునికి, రాక్షస జాతికి జయము జయము లంకేశ్వరునికి, లంకేశ్వరునికి జయముగుగాక. ఎవరు నీవు? ఎటువంటి లాభాన్ని కోరి మా వద్దకు వచ్చావు? రాక్షసేంద్ర, ఇతడు పాతాళవాసి అసురుడు హవ్యాసురుడు. హవ్యాసురుడా? లంకేశ్వర, ఈ హవ్యాసురుడికి అష్టసిద్ధులు బాగా తెలుసును. అష్టసిద్ధులు లంకకు గూఢచారుల నాయకుడైన మహావికటుని మృత్యుపిమ్మట మీరు ఈ హవ్యాసురుని అతని స్థానంలో నియమించాలని మా కోరిక. నీవు రాక్షసుడివా లేక అసురుడివా? అవటానికి అసురుణ్ణే, కానీ రాక్షసులతో సన్నిహితంగా ఉంటాను. కారణం? రాక్షసుల, దైత్యుల, ఇంకా అసురుల ఉద్దేశం ఒక్కటే. దుష్ట దేవతల ఘోర పరాజయం, ముల్లోకాల్లోనూ ఏకఛత్రాధిపత్యం. ఈ ఉద్దేశాన్ని ఈనాడు మీరు తప్పించి ఎవ్వరూ పూర్తి చేయలేరు. మా యాత్రకు సంబంధించిన సూచన ఏదైనా మీకు తెలుసునా? లంకేశ్వర, ఈ సమయంలో ఇంద్రాది దేవతలు స్వర్గలోకంలో లేరు. అంటే వారందరూ భూలోకంలోని రాజా మరుదత్తుని రాజ్యం ఉసీర బీజంలో ఉన్నారు. ఎందుకు? ఉసీర బీజ నరేశుడు ఇంకా దేవేంద్రునికి పరమ మిత్రుడైన మరుదత్తుడు మీరు ఆత్మలింగం పొందలేని అసఫలతను స్థిరపరచాలనే ఉద్దేశంతో ఒక మాహేశ్వర యజ్ఞాన్ని తలపెట్టాడు. దేవేంద్రుడు, దేవతలు ఈ సమయంలోనే ఆ అనుష్ఠానంలో పాల్గొంటున్నారు. ఆ దుష్ట భూలోకవాసి అయిన మనుష్యునికి ఇంత దుస్సాహసమా? మేము అతన్ని గడ్డి పరకలా తుంచి పారేస్తాము. రాక్షస వీరులారా, మన యాత్రకు ప్రారంభం ఇప్పుడు ఉసీర బీజం నుండి అవుతుంది. పరాక్రములైన రాక్షసులారా, ఉసీర బీజ వైభవాన్ని ఇంకా కీర్తిని ధూళిలో కలిపేయండి. మేము ఉసీర బీజపు అస్తిత్వాన్ని సమాప్తం చేస్తాం. మహాపరాక్రముడు లంకేశ్వరుడు రావణునికి జయము! మహాపరాక్రముడు లంకేశ్వరుడు రావణునికి జయము! రాజమాతకు జయము. చెప్పు బింబ.
మహాబలి లంకేశ్వరుని దండయాత్ర సమాచారం ఏమిటి? రాజమాత, లంక గూఢచారుల సమాచారం ఏమంటే విశాల రాక్షస సైన్యంతో పాటు మహాబలి లంకేశ్వరుడు స్వర్గంపై దాడి చేసే ఉద్దేశం త్యజించారు. అంటే ఉద్రేకపడకండి రాజమాత. గూఢచారి హవ్యాసురుని వార్తానుసారంగా ఈ సమయాన స్వర్గంలో ఇంద్రాది దేవతలు లేరు. అంటే మా పుత్రుడు మహాబలి వరదాని దశాననుడికి భయభీతులై దుష్ట దేవతలు స్వర్గాన్ని విడిచి పారిపోయారు. చూడటానికి అలాగే ఉంది రాజమాత. కానీ గూఢచారి హవ్యాసురుడు దుష్టదేవతలు దాగి ఉన్న స్థానాన్ని వెతికి పట్టుకున్నాడు. ఈ సమయంలో ఎక్కడ దాగున్నారు పిరికి దేవతలు? భూలోకంలో ఉసిరిబీజ రాజ్యానికి రాజైన మరుదత్తుడు ఈ సమయంలో మహేశ్వర యజ్ఞం నిర్వహిస్తున్నాడు. పిరికి దేవతలు అదే యజ్ఞంలో పాల్గొంటున్నారు. లంకేశ్వరుడు ఉసిరిబీజం వైపు యాత్రను మళ్లించాడా? అవును రాజమాత. లంకేశ్వరుని నేతృత్వంలో విశాల రాక్షస సేన ఉసిరిబీజం వైపు సాగిపోతోంది. పిరికి దేవతలారా, మహాబలి రావణుని భయంకర విధ్వంసక శక్తి నుండి ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. ప్రణామం రాజమాత. విచ్చేయి మహారాణి మండోదరి, నేను నీ కుశలం తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతా కుశలమే కదా? పరమవీరుడు దానవుడు మైనపుత్రి మండోదరి, నీకు నీ మహాపరాక్రముడైన భర్త శక్తిపై నమ్మకం లేదా? నీకు లంకేశ్వరుడు దశానన విజయం గురించి సందేహమా? ప్రశ్న సందేహము ఇంకా అపనమ్మకాల గురించి కాదు రాజమాత. ప్రశ్న సందేహం అపనమ్మకాల గురించి కాకపోతే మరి నీవెందుకు దుఃఖిస్తున్నావు? నీ కళ్ళు అసురులతో నిండి ఉన్నాయెందుకు? లంకేశ్వరుని విజయయాత్రా సమయంలో నీవు ప్రసన్నంగా ఉండడం ఎంతో అవసరం. ఈ విజయయాత్రల ఆవశ్యకత ఏమిటి రాజమాత? ఈ యుద్ధం ఎందుకు? ఈ ప్రశ్న నన్ను మహాబలి లంకేశ్వరుని పత్ని ఇంకా కేకసి పుత్రవధువు అడుగుతోందా? ఆశ్చర్యం, మహా ఆశ్చర్యం. మండోదరి, నీ లోపల ఉద్భవిస్తున్న పిరికితనం రాక్షస జాతిలో రాబోయే తరాలకు ఘాతక సిద్ధమవ్వవచ్చును. పుత్రునిలో మాత సంస్కారమే పెరుగుతుంది మండోదరి. ఈనాడు రావణునిలో భయానక విధ్వంసక విస్ఫోటక అగ్ని ఉత్తేజితమై ఉంది. అది మా సంస్కారం యొక్క పరిణామమే. కానీ ఆ భయానక విధ్వంసక విస్ఫోటక అగ్ని యొక్క ఆవశ్యకత ఏమిటి? అయితే భ్రాత విభీషణుని వలె జీవితం శాంతిమయంగా గడపలేమా? ఆయన కూడా మీ పుత్రుడే కదా? ఆ పిరికి వాని పేరు ఎత్తవద్దు మండోదరి. అతడు నాకు పుత్రుడే అవుతాడు, కానీ అతనిలో నా సంస్కారం లేదు. ఎందుకో తెలుసా? నాకు తెలియదు రాజమాత. అదెందువల్లనంటే విభీషణునికి సంస్కారం నేర్పవలసి వచ్చినప్పుడు ఆ సమయంలో నేను పితాశ్రీ దైత్యరాజు సుమాలితో కలిసి రావణ కుంభకర్ణులకు శూర్పణఖకు విధ్వంసక అగ్నిని రగుల్కొల్పుతూ ఉన్నాను. విభీషణునిపై దృష్టి నిలుపలేకపోయాను. దానిని అదనుగా తీసుకుని ఆ పిరికి విశ్రావుడు అతనికి తన సంస్కారాన్ని నేర్పించాడు. వారు మీకు భర్త రాజమాత? కాదు మండోదరి, కాదు. వారు నా వాంఛిత భర్త కాదు. వారు కేవలం నా తండ్రి దైత్యరాజు సుమాలి పరిచిన చదరంగంపై దైత్యహిత చింతకుడని ఒక పావు వంటివారు. రాజమాత, నిజం విని ఆశ్చర్యచకుతురాలివి కాకు మండోదరి. మా తండ్రి దైత్యరాజు సుమాలి చెప్పినప్పటికీ రావణుని వంటి పుత్రుని పొందడానికి నేను ఆ పిరికి విశ్రావుణ్ణి వివాహం చేసుకున్నాను. కానీ ఎందుకు రాజమాత? ఎందుకనే ప్రశ్నకు అర్థం ఇవాళే తెలుసుకో. నీకది పరమ ఆవశ్యకం మండోదరి. ఎందుకంటే కొద్ది రోజుల్లోని నీవు రావణుని పుత్రులకు మాతవవుతావు. ఎందుకు అనే విధ్వంసక అగ్ని నీ పుత్రులకు నీవు వారసత్వ రూపంలో ప్రసాదించాలి. ఈ ఎందుకు అనే దానికి అర్థాన్ని తెలుసుకోగొడుతున్నాను రాజమాత. అయితే విను మండోదరి. ప్రతీకారం యొక్క ఈ భయంకరమైన ఎందుకు దేవతల మోసం వల్ల జనించింది. మోసం కారణంగానా? అవును మండోదరి. సృష్టి రచన జరిగిన అనంతరం జగత్తులోని సమస్త సువర్ణంపై పరాక్రములైన దైత్యులు, దానవులు, అసురులు అధికారం సంపాదించారు. దేవతల నాయకుడు మోసగాడు విష్ణువు. విష్ణువు తన మోసంతో బలంతో దైత్యుల సమస్త సువర్ణం మీద తన అధికారాన్ని సంపాదించాడు. ఆ తరువాత ఏమైంది రాజమాత? దైత్యశక్తి మరల విజృంభించకుండా ఇంద్రుని ప్రేరేపణతో విష్ణువు తన పరమభక్తుడు ప్రహ్లాదుని పుత్రుడు విరోచనుణ్ణి నిర్దయగా హత్య చేశాడు.
సముద్ర మథనాన్ని సాకుగా పెట్టుకుని అమృతాన్ని దేవతలకే పంచాడు. మహావీరుడు దైత్య సేనాపతి రాహు శిరస్సు తన సుదర్శన చక్రంతో ఖండించాడు. ప్రతీకారం యొక్క భయానక ఎందుకు విష్ణువు ఇంకా దేవతల మోసం వల్లే జన్మించింది మండోదరి. దుష్టులకు వారి దౌత్యానికి తగిన దండన విధించడం ఉచితమే. మీరు నిశ్చింతగా ఉండండి రాజమాత. ప్రతీకారం కోసం ఈ భయంకర విస్ఫోటకమైన ఎందుకు ఇంకా భయానక రూపంతో లంకేశ్వరుని పుత్రుల దాకా చేరుతుంది. కానీ పుత్రుడు రావణుని విజయం గురించి నీవు నిశ్చింతగా ఉండు మండోదరి. ఆ పిరికి విశ్రావుని పట్ల నా మనసులో కించిత్తైనా మర్యాద లేదు. కాని అతని జ్యోతిష్యము సంఖ్యాశాస్త్రం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అతని భవిష్యవాణి ప్రకారం రావణుడు విశ్వవిజేత అయి తీరుతాడు. రాజమాత, ఈ సమయాన ప్రసన్నంగా ఉండాలి మహారాణి మండోదరి. నీ ప్రసన్నత వల్ల రాక్షస స్త్రీలకు మనోబలం పెరుగుతుంది. మీ యొక్క మార్గదర్శనం పొందాక మనోబలం తగ్గవలసిన కారణమేమీ కనిపించదు రాజమాత. మహాబలి లంకేశ్వరునిపై ఇప్పుడు పరమేశ్వరుని కృప కూడా ఉంది.